హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. సో మిషన్ సక్సెస్ఫుల్ అయిందనమాట. చాలామంది ఈ మిషన్ ఎలాగైనా సక్సెస్ఫుల్ చేయాలనుకున్నారు. సో ఆ మిషన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియాని ఎలిమినేట్ చేయడం అన్నమాట. సో సోనియాని ఎలిమినేట్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సోనియా ఎలిమినేట్ అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది అనగానే లిటరల్గా ఒక 100-200 కామెంట్ వచ్చేసినప్పుడు నిజమా బ్రో, వెళ్ళిపోయిందా బ్రో. అసలు హ్యాపీనెస్ చూస్తుంటే అసలు అంటే మొత్తం అన్ని సీజన్లో కూడా ఎక్కడ కూడా మరీ ఇంత నెగిటివిటీ, అరే ఒక పర్సన్ ఈ అమ్మాయి ఉండొద్దు, ఈ పర్సన్ వెళ్ళిపోతేనే మేము బిగ్ బాస్ హ్యాపీగా చూస్తామనేంత స్టేజ్కి వెళ్ళిపోయారంటే సోనియా ఒక్కొక్కరిని ఏ రేంజ్లో ఇరిటేట్ చేసిందో సో క్లియర్గా అర్థమైపోతుంది. సో సోనియా వెళ్ళిపోయినందుకు ఎంత ఆనందపడుతారో ఒక బ్యాడ్ న్యూస్ కూడా అంతే ఉంది. అంటే మళ్ళీ బయటికి వెళ్ళిన సోనియాని డెఫినెట్గా హౌస్లోకి తీసుకురావచ్చు అనే ఒక ఆలోచన అయితే ఉందంట. సో ఒకవేళ రీఎంట్రీ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందంట. ఎందుకు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటే సో సోనియా యాక్చువల్గా స్టార్టింగ్ వచ్చిన 2 days చాలా స్ట్రాంగ్ ఉండే. ఎప్పుడైతే వీళ్ళతో మింగిల్ అయిందో తను లో అయిపోయింది, వాళ్ళు లో అయిపోయారు. అసలు గేమ్ లేదు, అంత సోదేవరం అయింది. సో ఇప్పుడు బయటికి వెళ్తే సోనియా మళ్ళీ ఆ ఎపిసోడ్స్ అన్నీ చూస్తుంది కాబట్టి లోపలికి వచ్చి మళ్ళీ ఒక స్ట్రాంగ్ కంటెంట్గా అందరినీ, ఆమె ఏదో చెప్పింది కదా స్టార్టింగ్లో ఆడపులే ఏదో అని, సో అట్లా ఏమన్నా బిహేవ్ చేసి మళ్ళీ లైక్ అంటే పోయిన సీజన్లో రతికని తీసుకొచ్చారు, బట్ కాకపోతే వర్కౌట్ కాలేదు. ఈ సీజన్లో సోనియాని తీసుకురావాలని ప్లాన్ అయితే చేస్తున్నారంట. మరి ఇది మాత్రం కొంచెం బ్యాడ్ న్యూసే మళ్ళీ. ఎందుకంటే ఎక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఎఫ్బీ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, ఏది ఓపెన్ చేసినా మీమ్స్తో ఒక జాతర జరుగుతుంది. నాకు తెలిసి ఈ రేంజ్లో హ్యాపీగా ఎవరు ఉండరేమో. సోనియా వెళ్ళిపోయినందుకు ఆ రేంజ్లో హ్యాపీగా ఉన్నారు అందరూ. బట్ అందరు హ్యాపీగా ఉంటే కానీ ఇద్దరు మాత్రం హ్యాపీగా లేరబ్బా. చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు. సో మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటారో కామెంట్ చేయండి. సో ఆ ఇద్దరు ఎవరో మీకు అర్థమై ఉంటుంది కదా, నిఖిల్, పృథ్వీ. సో షాక్లో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలాంటిది, ఆ రేంజ్లో క్లోజ్. ఎంత క్లోజ్ అంటే నేను నాగ్ సారు ఒక వీడియో చూపించి వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నువ్వు నన్ను చూడట్లేదు అనే కాంటెస్ట్లో మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడాలంటే పృథ్వీ అండ్ నిఖిల్ ఎంతసేపు ఉన్న వాళ్ళ ఆ సోనియాని అసలు ఒక్క వర్డ్ కూడా నెగిటివ్గా తీసుకెళ్ళట్లే. ఆ కాంటెస్ట్లో గేమ్ పరంగా మాట్లాడింది, అట్లా మాట్లాడింది, ఇట్లా మాట్లాడింది అనే చెప్తున్నారు. కానీ లేదు, సోనియా ఆ ఉద్దేశంతో అనింది ఆ టైంలో. సో నన్ను చూడట్లేదు ఎంతసేపు వాళ్ళిద్దరిని చూస్తే నా గేమ్ ఎక్కడ కనపడుద్ది. సో ఆ కాంటెస్ట్లో అంటే అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఏ రేంజ్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, ఏ రేంజ్లో వాళ్ళంతా ముగ్గురు ఒకటే అయిపోయారు అనేది క్లియర్గా అర్థం. యునానిమస్గా హౌస్ అంతా అదే చెప్పింది నాకు, హౌస్ అంతా యునానిమస్గా నీకు ఈ క్లాన్లోకి ఎందుకు రాలేదంటే కారణం చెప్పినప్పటికి కూడా మళ్ళీ అట్లనే బిహేవ్ చేస్తారు. బట్ సోనియా ఉన్న రోజులు ఫ్లిప్ అవుతాడు ఖచ్చితంగా, నిఖిల్ ఫ్లిప్ అవుతాడు 100%. కాబట్టి సోనియా బయటికి వెళ్తేనే నిఖిల్ తన ఓన్ గేమ్ ఆడతాడు, పృథ్వీ కూడా తన ఓన్ గేమ్ ఆడతాడు. ఇద్దరు ఏడుస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో పాపం సోనియా పోయినందుకు. కానీ ఒకరు మాత్రం గంతులు వేస్తున్నారు. అంటే ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయితే బయట ఉన్న జనాలు ఎంత ఏ రేంజ్ హ్యాపీ ఫీల్ అవుతున్నారో లోపల కూడా ఒక పర్సన్ అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఆ పర్సన్ ఎవరు? సో ఆ పర్సన్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎంతమంది వస్తారు, సో ఏ పేర్లు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎక్కడున్నా మనం ఒకళ్ళు గంతేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అదుపు లేదు వాళ్ళ ప్రేమకి. ఇంకా ఇన్ని రోజులు సోనియా మధ్యలో అడ్డుగోడలాగా ఉంది కదా, ఇప్పుడు సోనియా ఉండదన్నమాట. ఇంక ఇద్దరు పావురాలు ప్రేమించుకుంటాయి. ఆ 2 పావురాలు ఏదో తెలుసు కదా, విష్ణుప్రియ, పృథ్వీ. సో నిన్న విష్ణుప్రియ సోనియాకి ఆ 0 అనే స్టాంప్ వేస్తుంటే కూడా సో పృథ్వీకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సో ఫీల్ మాకు పృథ్వీ ఎక్కడ ఫీల్ అవుతాడని బాధపడుతుంది. ఇక సోనియాకి వేసినందుకు బాధపడుతుంది, పృథ్వీ ఎక్కడ ఫీల్ అవుతాడు అంటే ఆ రేంజ్లో ఇద్దరు ఇదైపోయారు అనమాట. సో అట్లా ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి సోనియా వెళ్ళిపోయాక ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట వాళ్ళిద్దరిది. మరి వాళ్ళిద్దరికి నాగార్జున సార్ అడ్డుకట్ట వేస్తాడా లేదా, వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తారా, లేదా టీఆర్పీ రేట్ కోసం మీరు కానివ్వండి మీరు ఎంత కానిస్తే మాకు అంత టీఆర్పీ రేట్ పెరుగుద్ది అంటాడా. సో వెయిట్ చూడాలి దాని గురించి అయితే. అండ్ ఖచ్చితంగా చాలా డిప్రెషన్కి వెళ్తారు నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు, ఎందుకంటే సోనియా బయటకు వెళ్ళాక అదే జరుగుద్ది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం 6 members ఉన్నారు. సో 6 members ఛాన్సెస్ ఎవరికి ఉందంటే ఇప్పటికే వినపడుతున్న పేర్లు మళ్ళీ 100% అరే నువ్వు చెప్పినావు వీళ్ళే రాలేదు బొకడా నీ ఇష్టం వచ్చింది ఎందుకు చెప్తున్నాను మాత్రం అనొద్దు. జస్ట్ ఇప్పుడు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన పర్సన్స్. సో వీళ్ళు October 5th గ్రాండ్ లాంచ్ 2.0 అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. సో అప్పుడు వచ్చే ఛాన్స్ ఎవరికి ఉందంటే మన యాంకర్ రవి, ఆ తర్వాత నైని పావని అప్పుడు లాస్ట్ 1 week వచ్చి వెళ్ళిపోయింది. సో నైని పావని కూడా వచ్చే అవకాశం ఉంది. మన అశ్వత్థామ 2.0 కూడా ఛాన్స్ ఉందంట. సో మరి వచ్చాక ఈసారి వెయిట్ లిఫ్టింగ్ ఎట్లా చేస్తారో చూడాలి.
ఛాన్సెస్ ఉంది, గౌతమ్ కూడా తీసుకునే అవకాశం ఉందంట. లెట్స్ సీ, చూద్దాం మరి అశ్వత్థామ ఏం చేస్తాడు. హరితేజ కూడా అప్పుడు నాకు ఆ సీజన్లో హరితేజ ఇన్స్టెంట్గా ఒకటి చెప్తారు కదా దాన్ని కథ చెప్పడం అంటే చూసినావా. సో హరికథ అప్పుడు ఆ సీజన్లో భలే అనిపించింది, బాగా నచ్చింది. ఆ మొత్తం ఉన్న అంతా కూడా ఇన్స్టెంట్గా చెప్పేసింది అనమాట. మంచి ఎంటర్టైన్ చేస్తుంది హరితేజ కూడా. అండ్ తర్వాత ముక్క అవినాష్ కూడా పేరు చాలా గట్టిగా వినపడుతుంది. అండ్ రోహిణి. సో వీళ్ళ 6 పేర్లు వినపడుతున్నాయి. మనకి గ్రాండ్ లాంచ్ 2.0లో వీళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. లెట్స్ సీ వాళ్ళు October 5th మరి వాళ్ళే వస్తారా. ఈ 6లో ఎంత దరిద్రానికి ఒక 4 వస్తారు ఖచ్చితంగా. 6 వస్తారా లేదనేది కన్ఫామ్ లేదు. బట్ ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళు వస్తారు. సో వీళ్ళు కాకుండా ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. కాకపోతే సోనియాని మాత్రం మళ్ళీ రితికా లాగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉందంట. మన ఫ్యాన్స్ బీ రెడీ. సో కింద కామెంట్లతో మోతెక్కించండి మరి రావద్దు అని. ఎందుకంటే మళ్ళీ వచ్చిందంటే మాత్రం మీకు ఇరిటేషన్ అయితే తప్పదు. సో అందుకని గట్టి కామెంట్ చేస్తే వాళ్ళకి రీచ్ అయిపోద్ది. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్ళిపోవాలి సోనియాకి. ఆ కామెంట్లు చూస్తే సోనియానే వెళ్ళిపోద్ది మళ్ళీ హౌస్లో. కుదరా ఆయన నాకు ఈ రేంజ్లో కామెంట్ వచ్చినాయి, మళ్ళీ నేను హౌస్లో కడితే ఇంకా ఏ రేంజ్లో కామెంట్ వస్తాయి అనుకోవాలి. అట్లుండాలి కామెంట్లు. సో మరి అది మీ చేతుల్లోనే ఉంటుంది. సో ఓవరాల్గా ఈరోజు ఈవినింగ్ బయటకైతే వచ్చేస్తుంది అనమాట. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది, బట్ ఒక హోటల్లో పెడతారనమాట. అండ్ ఆఫ్టర్ మనకు ఎపిసోడ్ అయిపోయాక మళ్ళీ ఆమె ఆ హోటల్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి. అండ్ బయటకు వచ్చాక మరి మీడియాతో మాట్లాడుద్దా లేదా అయితే చూద్దాం. సో మీడియాతో మాట్లాడితే డెఫినెట్గా ఏం మాట్లాడుతుంది ఏంటనేది డీటెయిల్గా మీకైతే మొత్తం ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సో బీ రెడీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఈరోజు ఈవినింగ్ రచ్చ అయితే ఉంటుంది ప్రెస్ మీట్ పెడితే మాత్రం. సో ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. బయటకు వచ్చినాక ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. సో హౌస్లో నేను ఎట్లా బిహేవ్ చేసినా, నేను ఎట్లా పోర్ట్రేట్ అయింది అని ఖచ్చితంగా ఆమెకు తెలుస్తుంది. సో దాని గురించి ఏం మాట్లాడుతుంది అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ మొత్తానికి తెరబడిపోద్ది. సో ఇది అట్ ప్రజెంట్ ఉన్న గ్రాండ్ లాంచ్ 2.0 అప్డేట్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మళ్ళీ 99% ఛాన్సెస్ ఉందంట రితికలాగా మరి సోనియా కూడా ఎంట్రీ అవ్వడానికి. సో ఎంట్రీ అవ్వద్దు అనుకుంటే మాత్రం కామెంట్లో ఇచ్చి పడేయండి, రీచ్ అయిపోవాలి వాళ్ళ దగ్గరికి. సో అది సంగతి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై, నెక్స్ట్ చూద్దాం.